12 జన్మలు ఉంటాయని నిజమేనా? 12 కాదు, కోట్లు ఉంటాయి. ఓకే. ఒక కోట్లు. శంకరాచార్యుల వారు ఒక చోట చెప్తారు, జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్తుతి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అంటే ఇందాక నేను చెప్పిన మోక్షస్థితి రావాలంటే మనం మామూలుగా ప్రమోషన్లు, జనరల్ ప్రమోషన్స్ తీసుకుంటూ వెళ్తే 100 కోట్ల జన్మలు పడితే ఎప్పుడో అప్పుడు వస్తుంది అన్నారు. అన్ని జన్మలు ఉంటాయి. మనం పురుగుల కింద పొద్దున పుట్టి మధ్యాహ్నం చనిపోయే పురుగుల కింద ఎన్ని జన్మలు ఎత్తుంటాము, పుట్టగానే చనిపోయే జీవుల కింద అలాంటి వ్యక్తి ఎన్ని జన్మలు గడిపి ఉంటాము. ఇప్పటికి ఆ తర్వాత మానవ జన్మ దగ్గరికి వచ్చాము. అసలు ఈ జనానికి సామాన్యంగా అర్థం కాదు, కానీ మానవ ఉపాధి దొరకడం అనేది ఎంత సుకృతం చేసుకుంటేనో తప్ప దొరకదు. అసలు అదృష్టం మనకి మానవ జన్మ వచ్చింది అంటే, ఎందుకంటే మోక్షానికి వెళ్ళగలిగే ఎంట్రీ పాయింట్.